మీరు నార్మల్‌గా ఇంత ఫిల్మ్ స్కూల్స్‌లోని ఇవన్నీ చేసొచ్చిన తర్వాత, మీరు ఇట్ సీమ్స్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ విత్ గ్రహణం లాంటి అవునవునవును. గ్రహణము అంటే నేను గ్రహణం నుంచి ఒక చిన్న దోషగుణం అనే కథ అది. అవునండి. చలం గారిది. చలం గారిదే. దానిలోంచి ఒక చిన్న సీన్‌ని నేను శాంపిల్ కింద రాసి పంపించా. నా అడ్మిషన్‌కి. హుహు. యార్క్ యూనివర్సిటీకి 1997లో. అది ఆఫ్‌కోర్స్ నాకు స్క్రీన్ రైటింగ్ అంటే తెలీదు. నేను నాటకాల పుస్తకాలు అవి చదివి 'గాంధీ' స్క్రీన్ ప్లే నేను చదివాను అప్పుడు. అదే. రిటెన్ బై ఐ ఫర్గెట్ హిస్ నేమ్. అది చదివి ఇలా రాద్దామా? ఓహో! ఇదన్నమాట ఫార్మాట్. అంటే వెస్టర్న్ ఫార్మాట్‌లో రాసాను నేను. అంటే యూజువల్‌గా మనం లెఫ్ట్ సైడ్ డిస్క్రిప్షన్, రైట్ సైడ్ డైలాగ్ రాస్తాం. అవును. 'గాంధీలో' ఫస్ట్ టైమ్ ఐ సా డైరెక్ట్ ఫ్లో ఉంటుంది పైనుంచి కింద వరకు. డిస్క్రిప్షన్, డైలాగ్. ఓహ్! ఇది వెస్టర్న్ స్టాండర్డ్ ఫార్మాట్ అన్నమాట అని నేను అలా దోషగుణం ఒక 10 పేజీలు. ఒక సీనో, 2 సీన్‌లో వాళ్ళు అడిగారు. అది నేను పంపించాను. అది వాళ్ళు బావుంది. అయితే మీకు క్రాఫ్ట్ మీకు పెద్దగా తెలీదు. కానీ మీకు చెప్పదలుచుకుంది ఎంతో కొంత చెప్పగలుగుతున్నారు అని మాకు అనిపించింది. యూ కెన్ డెఫినెట్‌లీ లెర్న్ స్క్రీన్ రైటింగ్ అని చెప్పి వాళ్ళు నాకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడితో గ్రహణ జర్నీ అప్పుడు స్టార్ట్ అయింది. ఓహ్! అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్‌గా నేను స్క్రీన్ రైటింగ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ గ్రహణం స్క్రీన్ ప్లే రాశాను ఫ్రెష్‌గా. మా ప్రొఫెసర్ నాకు చాలా ఇన్పుట్స్ ఇవ్వడము అది జరిగింది. రాసిన తర్వాత వచ్చి నేను 2001లో వచ్చాను వెనక్కి. 2001, 2, 3 ఏళ్ళు విపరీతంగా తిరగడం జరిగి దెన్ ఐ వెంట్ టు భరణి గారిని కలవడం జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సారథి స్టూడియో ప్రీవీ థియేటర్‌లో భరణి గారు అప్పుడు నాకు పరిచయం ఉన్నారు కానీ అలా పరిచయం లేరు. అదే. కలిసి ఆయన్ని చెప్తే ఆయన చాలా బాగుంది అని ఆయన వెంటనే నేను అసలు ఆయన చొరవ తీసుకుని టకటక ఒక ప్రొడ్యూసర్ని వెతికిపెట్టి తర్వాత అందరినీ ఆయన పర్సనల్గా చెప్పి చాలా బాగుంది స్క్రిప్ట్ అని చదివాను. నేను కూడా చేస్తున్నాను. నేను పైసా తీసుకోకుండా ఈ సినిమా చేస్తున్నాను. మీరు ఎవరైనా చేస్తారంటే టకటక ఆయన తెలిసిన నాటకాల వాళ్ళని నాకు పరిచయం చేసి గోపరాజరమణ గారు, శివనారాయణ గారు, తల్లావజుల సుందరం గారు, తర్వాత జ్యోతి గారు తల్లి పాత్ర వేశారు ఆవిడ, ఫైనల్గా జయలలిత గారు, వీళ్ళందరినీ పాప ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో కాల్ చేసి అందరికీ చేస్తావా నేను వాళ్ళని కలవడం. అండ్ దెన్ సడన్లీ సరే ఏమి లేవు, డబ్బులు లేవు, 6 లక్షలు. సజ్జిత్ రే గారు చెప్పినట్టు మంచి స్క్రిప్ట్ అదే వెతుక్కుంటుందని. నేను ఫస్ట్ చలి అని ఒక డాక్యుమెంట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. అవును, చలి 2003లో. 3,500 రూపాయలు బడ్జెట్ దాన్ని. అంటే నేనే కెమెరా, నేనే ఎడిటింగ్, నేనే డబ్బింగ్, ఇంట్లోనే డబ్బింగ్ చేశాను. నా ఫ్రెండ్స్ 3 యాక్ట్ చేశారు. మా ఇంట్లోనే షూట్ చేశాము. ఎవ్రీథింగ్ నేనే, 2, 3, 4 ఫ్రెండ్స్తో. అది సారథి స్టూడియోలో ప్రివ్యూలో వేశాను నేను. ఊరికే ప్రకాష్ రెడ్డి గారి చొరవ వలన, సహాయం వలన. అది భరణి గారు చూశారు. చూసి అలా మా రిలేషన్షిప్ అంటే మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అలా తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి ఆయన వెంటనే ఎంత అవుతుంది అంటే డిజిటల్ అప్పుడే వచ్చింది. అప్పుడు ఇంకా ఫిల్మ్ డిజిటల్ అనేది అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఎవరు కూడా డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు అప్పుడు. అవునండి. బట్ నాకు డబ్బులు లేవు. ట్యాబు 6 lakh రూపీస్ బడ్జెట్ వేసాను. 6.5 లక్షలు. అందరం ఒప్పుకున్నా చేసాం. 20 రోజుల్లో అయిపోయింది సినిమా. అది సరే భరణి గారు అన్నారు మధ్యలో చాలా కష్టాలు అంటే ఏమిటి అసలు ఎలా, చిన్న వీడియో అది. సరే మోహన్ కృష్ణ మంచి సినిమా, ఒకవేళ ఏం కావద్దు మనం ఏదైనా టెలివిజన్కి అమ్మేది, అప్పుడు యూట్యూబ్లో అవి లేవు కదా, ఏదైనా టీవీ ఛానల్కి అమ్మడానికి ట్రై చేద్దాం, ఏదో ఒక అడ్వెంచర్ కింద చేసేద్దాం మనం, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. చేసిన తర్వాత దానికి నేషనల్ అవార్డు రావడం అనేది బిగ్గెస్ట్ షాట్ ఇన్ ది ఆర్మ్. మామూలుగా లేదు అది. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. అయితే అక్కడ వాళ్ళు నేషనల్ అవార్డు వాళ్ళు మేము డిజిటల్ యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు ఫిల్మ్ మీద మాకు ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వాలన్నారు. దానికి ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ ఈ బడ్జెట్ కంటే ఎక్కువైంది. 11 లక్షలు ఎంత అయింది అప్పుడు. అది ఓవరాల్గా 16-17 లక్షలకి సినిమా రెడీ అయింది మాది ఆన్ ఫిల్మ్. అది కోల్కతా ఫెస్టివల్, త్రివేంద్రం అన్ని వెళ్ళి నేషనల్ అవార్డుకి వెళ్ళి నేషనల్ అవార్డు. సో ఆ విధంగా చాలా అన్యూజువల్ స్టోరీతో నేను స్టార్ట్ చేశా. అదే కదా, సాధారణంగా మెయిన్ స్ట్రీమ్ లో చాలా మంది నిర్మాతల దగ్గరికి ఈ కథతో వెళ్ళాను నేను. గ్రహణం కథతో ఐ వెంట్ టు మెనీ ప్రొడ్యూసర్స్. చేస్తారా అంటే ఇది ఆఫ్ బీట్ సినిమానే అండి, ఫెస్టివల్స్ కి పంపించవచ్చు, అది ఇది ఇంతే అవుతుంది అంటే మీకు డివిడెండ్స్ పెద్దగా కమర్షియల్ రిటర్న్స్ రాకపోవచ్చు, కానీ అంటే ఆ విధమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. అంటే కమర్షియల్గా సినిమాలు తీస్తూనే కొన్ని మంచి సినిమాలు కూడా తీసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రకరకాల కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వాల, ఎకనామిక్స్ వర్కౌట్ అవ్వాలా, ఆర్ సమ్ పీపుల్ సైడ్ బాగుంది కానీ కొంచెం సేలిబుల్ యాక్టర్స్ ఉంటే బెటర్ ఏమో అని కొంతమంది అంటాం. కొంతమంది బాగుంది కానీ ఇది ఎవరు చూడరమ్మా ఇలాంటి తెలుగులో మనకి కల్చర్ లేదు, తమిళలో, మలయాళంలో, కన్నడ లాంటి, అప్పుడు కన్నడగా తమిళ, మలయాళం కూడా చూస్తారు,
హిందీ అంటే చూస్తారు, ఇలా రకరకాల మంది. ఇంకా లాభం లేదు, నేనే చేయాలి. మా అమ్మగారు ఏమో ఒక 3 లక్షల రూపాయలు నా దగ్గర ఇది ఉందిరా, టీడీఎస్ దాని ఎఫ్డి ఉంది, అది బ్రేక్ చేసేస్తాను, ఆ 3 లక్షలు నువ్వు 3,500తో ఎలాగ చిన్న సినిమా తీసావు కదా, 3 లక్షలతో తీస్తే ఇప్పుడు చూడండి 3 కోట్ల అని మాట వస్తుంది. ఎందుకంటే చిన్న సినిమా అంటే 3 కోట్లు అయిపోయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 3 లక్షలు ఇస్తాను నీకు, నువ్వు ఏదో ఒకటి తీసి నువ్వు ఇంకా నీకు సినిమా తీయడం వచ్చా రాదో తెలిపోవాలి, నీకు తేలాలి. తేలిందా ఓకే, లేకపోతే నువ్వు వెళ్ళిపో వెనక్కి, ఎక్కడికి వెళ్ళి ఏం చదువుకుంటావు, వేరే నెక్స్ట్ ప్లాన్ బికి వెళ్ళిపో. కానీ తేలిపోవాలి, అది 3 లక్షలతో తీస్తావా 30 లక్షలతో తీస్తావా. అలా నాకు మా అమ్మగారి ముందర ఆఫర్ చేశారు. అది 3 లక్షలు ఏం తీస్తాను రా అనే టైంలో భరణి గారు రావడం, 6 లక్షలు ఇంక్రిమెంట్ వచ్చింది మాకు, 6 lakhs. ఓకే. సో బట్ ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ ఒకటి గ్రహణం తర్వాత ఇండస్ట్రీ మొత్తం నన్ను అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు, నిర్మాతలు, దర్శకులు కూడా అభినందించడము, తర్వాత నాకు అవకాశాలు రావడం మొదలెట్టింది. ఓకే. ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్. నా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఏమంటారు చులకనగా రిజెక్ట్ చేయాల. దే వర్ గివింగ్ మీ ఎ కాంక్రీట్ ఆర్గ్యుమెంట్ అబౌట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. దానిలో ఎంతో కొంత సత్యం కూడా ఉంది. వాళ్ళ అబద్ధాలు అనాలిసిస్ రెండు, వాళ్ళు ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పారు. ఇలాంటి సినిమా ఆ తర్వాత ఇప్పుడు గ్రహణం అయిపోయిన తర్వాత నేను రమేష్ ప్రసాద్ గారు, ఐ మస్ట్ థ్యాంక్ హిమ్ యాక్చువల్లీ, ల్యాబ్ గారు, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఆన్ ద స్పాట్ ఆయన ఫోన్ చేసి ప్రసాద్ ల్యాబ్స్ లో మీరు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఒక షో ఇప్పించారు గ్రహణంకి. ఆ తర్వాత మేము మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క థియేటర్ లో ఖాళీ గ్యాప్ వచ్చింది. అప్పుడు ఇంత రష్ లేదు కదా, ఒక 1 week గ్యాప్ వచ్చినప్పుడు వేసాం. ఎవరో 10 మంది 20 మంది వచ్చి చూసారు. అప్పుడు ఐ ఆల్సో అండర్స్టూడ్ ద ట్రేడ్. ఏదైతే పాపం ఈ ప్రొడ్యూసర్స్ చెప్తున్నారో, ద రియాలిటీ ఆఫ్ ఇట్ ఐ కుడ్ సీ దట్. ఓకే, ఇలాంటి సినిమాకి ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. తామరతం అంటే ఏమంటారు, కోకోలాగా మాస్ ప్రేక్షకులు రారు, మాస్ క్లాస్ ప్రేక్షకులు కూడా తొందరగా రారు అని చెప్పి నాకు అర్థమైంది. బట్ అఫ్ కోర్స్ మేము చాలా చిన్న బడ్జెట్ లో తీయడం వల్ల అది వర్కౌట్ అయిపోయింది మాకు. బట్ ఐ అండర్స్టూడ్ ద లాజిక్. అప్పుడు ఐ హ్యాడ్ టు మేక్ ఎ డెసిషన్ ఏంటంటే, నేను ఈ ఫెస్టివల్ సర్క్యూట్ సినిమాల్లో ఉంటే నేను ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి కేటర్ చేయగలుగుతా. అంటే ఫెస్టివల్ క్రౌడ్, ఫెస్టివల్ ఆడియన్స్, బడ్జెట్లు చిన్నగా ఉంటాయి, నా రీచ్ చిన్నగా ఉంటుంది, తీసే ఆడియన్స్ కూడా చాలా లిమిటెడ్ ఆడియన్స్. నేను ఇలా ఉండాలా, లేకపోతే షుడ్ ఐ నేను నేర్చుకున్న క్రాఫ్ట్ నేను తెలుగు ప్రేక్షకులకి నేను నమ్మే కేవలం జనరల్ ఆడియన్స్ కూడా నేను ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ తీయగలగాలి కదా ఫిల్మ్ మేకర్ అంటే. దానిలో ఏ పాటలు ఉంటే తప్పే ఉంది, డాన్సులు ఉంటే తప్పే ఉంది, అది కూడా మనం కొంచెం సృజనాత్మకంగా చేయగలము అనే నిర్ణయం తీసుకోవడానికి కొంత నాకు ఆ అనుభవం హెల్ప్ అయింది. సో ఐ వాంటెడ్ టు మూవ్ ఇన్ టు దిస్ ఏరియా, దిస్ యాంగిల్ మెయిన్ స్ట్రీమ్ లోనే వాట్ కెన్ ఐ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డిఫరెంట్. అండ్ దట్ నాకు అనిపించింది అప్పుడు, అది ఆ అవసరం కూడా ఉందనిపించింది నాకు. కొంత స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడే అయితే తీశారు. అంటే కొత్త తరపున ఐ థింక్ ఆ టైంలోనే షో తీశారు నీలకంఠ గారు కూడా, అరౌండ్ దట్ టైం, ప్యారలల్ అరౌండ్ దట్ టైం. ఈ రెండు రియల్లీ ఇన్స్పైర్డ్ మీ. అరే ఐ థాట్ అరే దిస్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ దెన్ ఐ థింక్ శేఖర్ కమలాస్ ఆనంద్ కేమ్ ఎట్ దట్ టైం. 2004 టైం పీరియడ్ అండి. సో ఆనంద్ వాజ్ ఎ స్మాల్ ఫిల్మ్ బట్ ఇట్ మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్. సో ఇవన్నీ దేర్ సంథింగ్ న్యూ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు. సో నేను కూడా వేరే విధంగా ప్రయత్నించవచ్చు అని చెప్పి నెమ్మదిగా ఇటువైపు ప్రయత్నం చేయడం మొదలెట్టి అప్పుడు మాయాబజార్ అని ఒక సినిమా చేశాను. తర్వాత అష్టాచెమ్మ జరిగింది, థర్డ్ ఫిల్మ్.